అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ రోజు నుండి జరిగే కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. అలాగే ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదం కూడా ఉపమాకాలో అందుబాటులో ఉందని వివరించారు. కళ్యాణ మహోత్సవానికి ఉపమాక గ్రామంలో ఆ కల్కి వెంకటేశ్వర స్వామి ఈరోజు అంటే ఇక్కడకు కొలువై ఉండటం, ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఎప్పుడూ లేనంతగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగడం చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో మనందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు. ఎందుకంటే ఇంత లాస్ట్ 5 years కూడా కంప్లీట్గా కనీసం ఒక లైటింగ్ పెట్టడానికి కూడా నోచుకొని ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితిలో ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కల్పించడమే కాదు, వాళ్ళకి భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు, అదేవిధంగా వాటర్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి అన్నీ పంపిణీ చేయటం, ఎక్కడా కూడా ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక 300 మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ డిప్లాయ్ అవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగా రేపు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పాలి. ఈ కలికి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉన్న చాలామంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 4 రోజుల పాటు ఇక్కడ మసాలా దినుసులు ఇక్కడ తీసుకొచ్చి చాలా దూర ప్రాంతాల నుంచి మసాలా దినుసులు ఇక్కడ అమ్ముతారు. అదే రకంగా ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా మసాలా దినుసుల్ని తీసుకొని కొనుక్కొని వెళ్ళి అక్కడ వాళ్ళు వండుకునే ఆహార పదార్థాలు కలుపుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆయురారోగ్యాలు ఉంటాయని ఒక నమ్మకం ఎన్నో సంవత్సరాలుగా. దాని మీద ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సుమారుగా మసాలా సామాన్లు అమ్మే వాళ్ళందరూ కూడా సుమారుగా చాలామంది ఇక్కడ 20 రోజుల పాటు కుటుంబాలను వదులుకొని ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకి ఒక సెంటిమెంట్, కొన్ని కోట్ల ఆస్తిపరులైనా కూడా